దేవుడు మానవాళిని నీతిమంతులుగా బ్రతకమన్నాడు. నీతిమంతులుగా బ్రతకటం అంటే ఏమిటి? ప్రవర్తనలో, మాటలో, చూపులో దైవత్వాన్ని కనబరచటం. దేవుని లక్షణాలను మనందరి బ్రతుకులలో మనం చూపించటం. అదే నీతి. ఎదుటివారిని ఇబ్బంది పెట్టక, ఎదుటివారిని దోచుకొనక, ఎదుటివారిది ఆశింపక, ఎవరి కష్టార్జితంతో వాళ్ళు బ్రతుకుతూ, పుట్టించిన దేవుని పట్ల వినయము, విధేయత, కృతజ్ఞత కలిగి, ఆయన కట్టడలను అనుసరిస్తూ బ్రతకాలి. ఇది నీతిగా బ్రతకటం అండి. బైబిల్ గ్రంథం నీతిని బోధిస్తూ ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. క్రైస్తవులకు మరెవరు నీతిని బోధించకూడదు, బోధించే స్థితిలో ఉండకూడదు. అనగా క్రైస్తవులు బయట వారిచే ఒక మాట అనిపించుకోకూడదు. ఇంత ఉన్నతంగా ఒక క్రైస్తవుని జీవితం ఉండాలి, ప్రవర్తన ఉండాలి, నడవడిక ఉండాలి. బ్రతుకు ద్వారా దేవుణ్ణి చూపించగలగాలి. ఇలా నీతిని బోధించగలిగే సర్వోత్తమమైన మార్గముగా క్రైస్తవ్యం మనకి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబడుతుంది. ఏకైక మార్గముగా మన కళ్ళ ముందున్నది. మనం అందరం దానిలో ఉన్నాం. ఒక క్రైస్తవుడు నీతిగా బ్రతకడం ఎంత ముఖ్యమో, క్రైస్తవ్యాన్ని కూడా అంతే నీతిగా తీసుకెళ్లడము ముఖ్యము. క్రైస్తవ జీవితము ముఖ్యము. క్రైస్తవ్యాన్ని నీతిగా నడిపించడము కూడా ముఖ్యమే. ఎందుకంటే క్రైస్తవ్యం ఇప్పుడు దేవుని చేతుల్లో లేదుగా. క్రైస్తవ్యం క్రైస్తవుల చేతుల్లో ఉంది. ఆఫ్‌కోర్స్ క్రైస్తవులు పరిశుద్ధాత్మచే నడిపింపబడాలి. అది దేవుడు విధించిన నియమం. వాళ్ళు లోబడినప్పుడు వారు దేవునిచే నడిపింపబడతారు. లోబడనప్పుడు దేవునిచే నడిపింపు వాళ్ళకుండదు. దేవునిచే నడిపించబడటం అంటే ఏమిటి? కొత్త నిబంధన ద్వారా తండ్రైన దేవుడు క్రీస్తును క్రీస్తు ద్వారా అలాగే క్రీస్తును చూపిస్తూ చెప్పబడిన వాటినన్నిటిని కూడా ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో పాటిస్తూ ఉండాలి. పాటిస్తూ బ్రతుకుతూ ఉండాలి. అలా బ్రతకడము, బ్రతకడానికి శ్రమించడము, శ్రమిస్తూ బ్రతకడమే ఆత్మచే నడిపింపబడటము అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరి జీవితంలో అయితే పాపం ఉంటుందో, వాళ్ళు దేవునిచే నడిపింపబడటం లేదు, పాపముచే నడిపింపబడుతున్నారు అనే సంగతి మనకు బోధపడుతూ ఉంటుంది. మరలా చెబుతున్నాను. క్రైస్తవ జీవితం నీతివంతముగా నడిపించుకోవటం మాత్రమే కాకుండా, క్రైస్తవ సమాజము కూడా నీతిగా బ్రతకాలి. క్రైస్తవ్యం నీతిని కనబరుస్తూ ఉండాలి. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా నీతిమంతుడిగా బ్రతకడము అది చాలా చాలా అవసరము. ఒక క్రైస్తవ సమాజము వ్యవస్థగా నీతిని కలిగి బ్రతకడము కూడా చాలా చాలా అవసరం. క్రైస్తవ వ్యవస్థ కనబరిచే విధానం మీదే అనగా క్రైస్తవ సమాజం బ్రతుకుతున్న తీరు మీదే మిగిలిన సమాజం క్రైస్తవ్యంపై ఒక ఆలోచనను, ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అన్నది మనందరికీ తెలుసు. మన ప్రవర్తనే ఎదుటి వాళ్ళు మనపై ఒక నిర్ణయానికి రావడానికి కారణమవుతుంది. అది వ్యక్తిగతమైన ప్రవర్తన కావచ్చు, వ్యవస్థీకృతమైన ప్రవర్తన కావచ్చు. వ్యవస్థీకృతమైన ప్రవర్తన అంటే ఏమిటి? ఒక వ్యవస్థగా ఉన్న వాళ్ళు బ్రతికే తీరు. ఒక వ్యవస్థలోని ప్రజలు కనబరిచే ప్రవర్తనే వ్యవస్థీకృతమైనటువంటి ప్రవర్తన అన్నమాట. వ్యవస్థీకృతమైన ప్రవర్తన సరిగా లేకపోతే వారి వెనుకున్నటువంటి దేవుణ్ణి, దైవత్వాన్ని వేలెత్తి చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక క్రైస్తవుడు తన వ్యక్తిగత ప్రవర్తనను, తన నీతివంతమైన జీవితాన్ని కాపాడుకుంటూ కొనసాగిస్తూ ఉండాలి. యావత్ క్రైస్తవ సమాజము నీతివంతముగా నడుచుకుంటూ అనగా బైబిల్‌లో వ్రాయబడినట్టుగా, చెప్పబడినట్టుగా వెళుతూ ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ఈరోజు క్రైస్తవ సమాజపు తీరు, పోకడ, నడవడిక వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఎటు వెళుతోంది ఈ సమాజం? ఎటు తీసుకెళ్తున్నారు ఈ వ్యవస్థను? అనే ఒక అనుమానం కలుగుతుంది. సువార్త ప్రకటన ఈరోజు ఎలా మారింది? దైవ జ్ఞాన ప్రకటన ఈరోజు ఎటువంటి రూపాన్ని సంతరించుకున్నది? ఇది ఒక సేవా కార్యక్రమంగా జరుగుతున్నదా? లేక వ్యాపార పోకడలేమైనా దానిలో కనిపిస్తున్నవా? క్రైస్తవ్యపు లక్ష్యాలు, గమ్యాలు, క్రీస్తు బోధించిన బోధలు, వాటి వెనుకున్నటువంటి ఆంతర్యాలు. అంతిమంగా ఒక క్రైస్తవుని గమ్యము దారి తప్పుతున్నదా అని అనిపిస్తూ ఉంటుంది. నేటి క్రైస్తవుల తీరులో, నేటి క్రైస్తవ సమాజపు పోకడలో దేవుని వాక్యాలు కనపడుతున్నాయా? దేవుడు కనపడుతున్నాడా? లేక వ్యక్తుల వ్యక్తిగత ఆలోచనలే ప్రస్ఫుటిస్తున్నాయా అన్నది మనం ఆలోచించవలసిన విషయం. కాస్త నిశితంగా కనుక మనం పరిశీలిస్తే క్రైస్తవ సమాజంలో దేవుని మాటల కన్నా వ్యక్తిగతమైన మాటలకే, వ్యక్తుల అభిప్రాయాలకే
ఎక్కువ విలువ ఉంటున్నట్టు మనకు అర్థమవుతోంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో సువార్త ప్రకటన ఉంది. సువార్త ప్రకటన క్రైస్తవ్యానికి ఊపిరి వంటిది. సువార్త ప్రకటన నిరంతరం జరుగుతూ ఉండాలి. నిరంతరము ప్రపంచ మానవాళిని క్రీస్తు శిష్యులుగా మార్చే ప్రక్రియలో ఉంటూనే ఉండాలి. కొంతకాలం ఉండి తర్వాత ఆగిపోవటం, ఇప్పుడుండడం తర్వాత ఉండకపోవటం అలా కుదరదు. మరి ప్రపంచ ప్రజలను శిష్యులుగా మార్చాలి అంటే క్రైస్తవులు ఎటువంటి విధానాలు తీసుకోవాలి? వాళ్ళు ఎలా ఆ సువార్త ప్రకటనను సమాజానికి అందించాలి? వాళ్ళెలా నడుచుకోవాలి? ఎలా తెలుస్తుంది? క్రైస్తవులకు తెలీదు. దేవుడు చెబితేనే తెలుస్తుంది. కాబట్టి దేవుడే చెప్పాడు. ప్రభువే చెప్పారు. ఏం చెప్పారో చూద్దాం. సువార్త ప్రకటనకు తాను కాక ఇతరులను యేసుక్రీస్తు గారు పంపిస్తున్నటువంటి సందర్భం అది. అప్పటి వరకు ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకొని సువార్త ప్రకటించారు. గ్రామాలలో సంచరించారు. అనేక మందికి సత్యాన్ని బోధించారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఇంచుమించు ఒక సంవత్సరం గడిచిందని అనుకుందాం మనం. ఒక సంవత్సరం, సంవత్సరన్నర అయిన తర్వాత తన చుట్టూ ఉన్నటువంటి శిష్య సమూహానికి కొంత జ్ఞానం ఆయన నేర్పించిన తర్వాత వారిని ఆయన సమాజంలోనికి పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నట్టు? ఏ ఆలోచనతో, ఏ లక్ష్యంతో పంపిస్తున్నట్టు? చూద్దాం మనం ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు, ఎవరా 12 మంది? శిష్యులు. వాళ్ళని పంపుచు, వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడదు, వెళ్ళకుడి. సమరయుల ఏ పట్టణానికి కూడా మీరు ప్రస్తుతానికి వెళ్ళకండి. మరెక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు, అది పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని ప్రకటించండి. పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించండి. రోగులు స్వస్థపరచండి. చనిపోయిన వారిని లేపండి. కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి. దెయ్యములను వెళ్ళగొట్టండి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వండి అన్నాడాయన. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వండి. ఉచితంగా వాళ్ళు పొందారట. ఏం పొందారు? ఆస్తుల, డబ్బా, పొలాల, ఇళ్ళ? ఏం పొందారు? వాళ్ళు ఉచితముగా పొందినది దేవుని రాజ్య సువార్త ప్రకటనకు సంబంధించిన సమాచారం అన్నమాట. అనగా వాళ్ళు వాక్యమును పొందుకున్నారు. దేవుని మాటలను పొందుకున్నారు. బావుంది. వాటితో పాటు ప్రభు ఇంకా ఏమిచ్చారు? వాళ్ళకు చాలా శక్తులనిచ్చారు. ఏమిటవి? రోగులను స్వస్థపరచటము, చనిపోయిన వారిని లేపడము, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయటము, దెయ్యాలను వెళ్ళగొట్టడం. ఈ ప్రత్యేక శక్తులు ప్లస్ వాక్యము ఇచ్చి మీరు వెళ్ళండి సొసైటీలోకి. వెళ్ళి సువార్తను అందించండి. వాక్యాన్ని ప్రకటించండి. ఎలా ప్రకటించాలి? స్వస్థతలు ఎలా చేయాలి? ఎలా అంటే దానికొక క్రమం ఉంది. మీరు ఉచితముగా పొందారు నా నుండి. మీరివ్వడం కూడా ఉచితంగానే ఇవ్వాలి అన్నారు. ఇది తొలి విడత ఆయన అపోస్తులను సమాజంలోనికి ప్రకటిస్తూ చెబుతున్నటువంటి మాటలనమాట. వాళ్ళకిస్తున్నటువంటి ఆజ్ఞలు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉచితంగానే సువార్త ప్రకటించాలి అని చెబుతూ ఆ! మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణం కొరకు జాలినైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతికరనైనను సిద్ధపరచు కొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనను, గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు, ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు గనక యోగ్యమైనదైతే మీ సమాధానము వారి మీదకొచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగొచ్చేస్తుంది. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను, ఆ పట్టణపు ధూళినైనను, ఆ పట్టణంనైనను విడిచిపోవున్నప్పుడు మీ పాద ధూళి దులిపివేసేయండి. వాళ్ళేం పెట్టారు అది తినండి. ఆ ఇంట్లో ఉండండి. వాళ్ళిచ్చింది త్రాగండి. వాళ్ళు ఎంతవరకు పెట్టగలరో అంతవరకు తినండి. వాళ్ళు మీకు ఏది ఇవ్వగలరో అదే తాగండి. అక్కడి నుండి మరొక చోటుకెళ్ళండి. మరొక ప్రాంతంలో సువార్త చెప్పండి. ఇలా ఇశ్రాయేలు గోత్రాలలోని చెదిరిన వారి యొద్దకు మాత్రమే మీరు వెళ్లి సత్యాన్ని ప్రకటించి మళ్ళీ రండి అని ఆయన చెప్పడాన్ని మనం ఈ సువార్తలో చూస్తున్నాం. మరొక సువార్తలో కూడా ఇదే విషయం రాయబడి ఉంది. ఇకపోతే ఆయన
మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకు మరలా ఆజ్ఞాపిస్తూ ఏమన్నారో చూద్దాం మనం. మార్కు సువార్తలో ఉంటుంది కదా అది. లేతే మత్తయి సువార్తలోనే చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఎలా? ఎలా బోధించాలి? ఎలా బోధించాలి? ఇది ప్రశ్న. ఎలా బోధించాలి? గతంలో ఎలా బోధించమని చెప్పాను నేను మీకు? ఉచితముగా బోధించుడి, ఉచితముగా ఇయ్యుడి అని చెప్పాను. ఇప్పుడు కూడా మీరు ఉచితముగానే ఇవ్వాలి. ఉచితముగానే అందించాలి. అలాగే మీరు ఉచితముగానే సమస్త జనులను శిష్యులుగా చెయ్యాలి అని ఆయన చెబుతున్నారు. అంటే దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని జ్ఞానము అది ప్రపంచ ప్రజలకు చాలా చాలా అవసరమైనది అని. అది లేని నాడు మనిషి నాశనమునకు వెళ్ళిపోతాడు అని. కాబట్టి ఆ మాటలను చాలా వేగంగా సమాజంలోనికి తీసుకువెళ్ళి అనేకులను బ్రతికించాలి అని యేసుక్రీస్తు గారు వాళ్ళకు చాలా స్పష్టంగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ అందించేది ఎలా అందించాలి? వాక్యం ఎలా అందించాలి? సువార్త ఎలా అందించాలి? ఏమని చెప్పారు ఆయన వారికి? ఏమని బోధించారు? ఏ ఆజ్ఞ ఇచ్చారు అంటే, ఉచితముగా మీరు పొందారు. మీరు ఉచితంగానే ఇవ్వాలి. అంటే దానికి చార్జెస్ ఉండకూడదా? ఉండకూడదు. దానికి డబ్బుతో ముడిపెట్టకూడదా? పెట్టకూడదు. వాక్యం బోధించటానికి ఇంతని డిమాండ్ చేయకూడదా? చేయకూడదు. దైవజ్ఞానమును అందించటానికి ఇంత ఖర్చని చెప్పకూడదా? చెప్పకూడదు. మీకు ఈ వాక్యం చెప్పాలంటే మీరు మాకింత ఇవ్వాల్సి ఉంటుంది అని అనకూడదా? అనకూడదు. అనకూడదు. అలా అనే అధికారం గాని, అలా అడిగే అధికారం గాని, అలా డిమాండ్ చేసే అధికారం గాని, మీరిస్తేనే మేము చెబుతాము అనే అధికారం గాని, యేసుక్రీస్తు గారు అపోస్తులులకు ఇవ్వలేదు. వాళ్ళకివ్వలేదు. మీరు ఉచితంగా పొందారు. ఖచ్చితంగా ఉచితంగానే ఇచ్చి తీరాలి. వితౌట్ ఎనీ చార్జెస్, వితౌట్ ఎనీ ఫీజ్, వితౌట్ ఎనీ ఎక్స్‌పెన్సెస్, వితౌట్ ఎనీ ప్రాఫిట్. ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి ప్రయోజనమును మీరు చూసుకోకుండా, మీ నోట నేను ఉంచిన వాక్కులను మీ సాధ్యమైనంత వరకు మీరు వెళ్ళి, అన్ని చోట్ల మీరు ఉచితంగా ప్రకటించాలి. మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు భోజనం పెడతారు. పెట్టింది తినండి. వాళ్ళు మీకు త్రాగడానికి ఇస్తారు. మంచినీళ్ళు కావచ్చు, పండ్ల రసాలు కావచ్చు, ఇతరత్ర ఏదన్నా కావచ్చు. తీసుకోండి. మీరెంతో దూరం నుంచి వచ్చారు గాబట్టి, మీరు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు చాలా ఖర్చయింది కాబట్టి, ఇదిగో దారి ఖర్చుల నిమిత్తం ఇదుంచండి అనిచ్చారు. వెరీ గుడ్. తీసుకోండి. తీసుకొని మరొక ప్రయాణానికి వాటిని వినియోగించండి. అంతేగాని మీరింతిస్తే మేమొస్తాము. మేము రావాలంటే మీరింతివ్వాలి అని మాత్రం మీరు పొరపాటున మీరు అడగకండి. మీరు చెప్పిన దానికి ఇంత ఖర్చొచ్చింది. మేము ఒక గంట చెప్పాలి అంటే, ఒక 2 గంటలు చెప్పాలి అంటే, మీరు మాకింతివ్వాలి అని మాత్రం మీరు అడగకండి. నేను మీకిచ్చింది మీరు ఉచితంగా వాళ్ళకివ్వాలి అని యేసుక్రీస్తు గారు చాలా స్పష్టంగా మొదటి విడతలో వాళ్ళని పంపించినప్పుడే చెప్పేశారు. ఇక రెండో విడతలో అదే విషయాన్ని తిరిగి పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సువార్త ఎలా ప్రకటించాలన్నది వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు వెళుతున్నప్పుడు ప్రారంభంలో వాళ్ళకి ఎటువంటి శక్తులనైతే ఆయన ఇచ్చారో, రెండోసారి కూడా అంతకు మించిన మహాశక్తులను వాళ్ళకి ప్రసాదించి, అనగా వాళ్ళకి ఒక విధమైనటువంటి మద్దతులను ఆయన వారికిచ్చి, ప్రోత్సాహకాలనిచ్చి వారిని సమాజంలోనికి పంపించాడు. ఇన్నిటితో మీరు సత్యాన్ని అందించండి. ఎలా అందించాలి? ఉచితంగానే అందించండి. కానీ దేవుని ప్రజలారా, ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు, వాక్యం చెప్పాలి అంటే, జ్ఞానాన్ని అందించాలి అంటే, జ్ఞానాన్ని నేర్పించాలి అంటే, దానికి కొంత చెల్లించాల్సిన వస్తుంది. వాక్యం అందిస్తున్న వ్యక్తికి, జ్ఞానాన్ని అందిస్తున్న వారికి కొంత సొమ్ము చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వాక్యానుసారమేనా? క్రైస్తవ సమాజం దీన్నసలు ఇలా తీసుకెళ్ళొచ్చా? దేవుడేమన్నా మనకు సత్యాన్ని అందించడానికి ఆయనేమన్నా చార్జ్ చేశాడా మన దగ్గర? బాబు మీరు నాకింతివ్వండి అని ఆయనేమన్నా అడిగాడా? అడిగాడా? ఇంకా వెనక్కెళదాం మనం. ప్రకృతిలో మనం బ్రతుకుతున్నాం. ఈ ప్రకృతిలో మనం ఎన్నిటినో తింటున్నాం, అనుభవిస్తున్నాం. మనం అనుభవిస్తున్నవన్నీ కూడా వాస్తవానికి దేవుడు ఉచితంగా మనకిచ్చినవే. ఏవిచ్చాడు? ప్రకృతినంతటిని ఇచ్చాడు.
ఫలాలనన్నిటిని ఇచ్చాడు. పంటలన్నిటిని ఇచ్చాడు. ఆహారాన్ని అంతటిని ఇచ్చాడు. వీటన్నిటిని దేవుడు ఉచితంగానే ప్రపంచ మానవాళికి అనుగ్రహించాడు. చాలా కాలం ప్రజలు ఉచితంగానే తిన్నారు. ఎలా తిన్నారు? సేద్యం చేసుకొని తిన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మనుషులు దేవుడిస్తున్న అన్నిటిని కూడా ఉచితంగానే తినవచ్చు. కానీ మనిషి స్వార్థపరుడై దాన్ని అమ్ముకోవడం మొదలుపెట్టాడు. దాంతో వ్యాపారం మొదలైంది. ఈరోజు మనం మామిడి పళ్ళు కొనుక్కు తింటున్నాం. ప్రతి పండు మనం కొనుక్కు తినాల్సొస్తుంది. ఎందుకు కొనుక్కు తింటున్నాం మనం? అవతల వాడు కష్టపడి పండిస్తున్నాడు. మరొకటి పండిస్తున్నారు. మరొకరు ఇంకొకటి పండిస్తున్నారు. ఇప్పుడు మనం డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాం. గతంలో డబ్బుండేది కాదు. వస్తు మార్పిడి విధానం అని ఉండేదన్నమాట. అనగా వీళ్ళు పండించిన పంట అవతల వాళ్ళకిచ్చి, వాళ్ళు పండించిన దాన్ని ఇవతల వాళ్ళు తీసుకునేవారు. అలా వస్తు మార్పిడి చేసుకునేవారన్నమాట. ఎప్పుడైతే ద్రవ్యం రంగ ప్రవేశం చేసిందో, డబ్బు ఎప్పుడైతే ప్రవేశించిందో, అప్పటి నుండి మారకానికి మార్పు చెందడానికి, మారడానికి అటు ఇటు మారడానికి వస్తువులకు బదులుగా ధనాన్ని, డబ్బును, కరెన్సీని వినియోగిస్తున్నారనమాట. ఈ వినియోగం కూడా మనిషి స్వార్థం వలన వచ్చిందే. ఆలోచించండి. ఇలా దేవుడు ప్రపంచ ప్రజలకు సమస్తాన్ని ఉచితంగా ఇచ్చాడు. గాలి ఉచితం, నీరు ఉచితం, ప్రకృతిలోని సమస్తము మనకు ఉచితమే. కాదంటే మనుషులు అయిన మనం కొనుక్కు తినాల్సిన పరిస్థితులొచ్చాయన్నమాట. ఇలా ప్రకృతిని అంతటిని ఉచితంగా ఇచ్చినటువంటి దేవుని పిల్లలారా ఆలోచించండి. మనిషి పాపం చేసినప్పుడు, ఆ పాపాన్ని కూడా ఆయన ఉచితంగా తీసాడండి. పాపాన్ని కూడా ఆయన ఉచితంగా తీసేసాడు. ఉచితంగా తీయటం ఏమిటి? ఉచితంగా తీయటం ఏమిటి? పాపాన్ని తీయడానికి ఖర్చవుతుంది. తెలుసా మీకు? మానవులలోకి చొచ్చుకుపోయినటువంటి పాపాన్ని తీసివేయడానికి, అలా తీసేసే వాళ్లకు ఖర్చవుతుంది. తీయడానికి ఖర్చవుతుంది. దానికి చాలా చెల్లించవలసుంటుంది. అదెంతో విలువైన కార్యక్రమం. ఇంత విలువైన ఆ పని జరిగించాలి అంటే, అమూల్యమైన అనగా వెల కట్టలేని రక్తం అవసరం. పరిశుద్ధుని రక్తం అవసరం. ఆ పరిశుద్ధుని రక్తం కావాలి అంటే, మనుషులు కొనుక్కోలేని పరిస్థితన్నమాట. ఎందుకంటే, పరిశుద్ధుడనేవాడు అప్పటికి భూమి మీద లేనే లేడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. తొలి మానవుని నుండి ఈ రోజు బ్రతుకుతున్న ఈ క్షణం వరకు బ్రతుకుతున్న మనుషుల వరకు కూడా పరిశుద్ధుడని చెప్పుకొనదగిన వాడు ఎవ్వడూ లేడు. మరి ప్రపంచ మానవాళి పాపాలు పరిహరించాలంటే పరిశుద్ధుని రక్తమే గావాలి. అది దేవుని నిర్ణయం. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు గారు ఈ లోకానికొచ్చారు. ఆయన తండ్రైన దేవునిచే ఈ లోకానికి పంపించబడ్డారు. అది చాలా కాస్ట్‌లీ వ్యవహారం అండి. తెలుసా మీకు? ఒకరిని ఒక దేశం నుండి ఇక్కడికి రప్పించడం అంటే చిన్న విషయమా అండి? మనమందరం కువైట్‌లో ఉన్నాం. మన బంధువుల్లో, మన స్నేహితుల్లో ఎవరో ఒకరిని మనం రప్పిస్తూ ఉంటాం. రప్పించాలని అనుకుంటే. వాళ్ళు మేమొస్తామని అంటే గనక పని జేసుకోవడానికి వస్తామంటే. అదేమన్నా ఫ్రీయా? నో. అది ఖర్చుతో కూడుకున్నది. మరి అటువంటిది ఒక దేశం నుండి మరొక దేశానికి రావడానికి ఎంత ఖర్చవుతుంటే, ఒక లోకం నుండి మరొక లోకానికి ఒక నీతిమంతుడిని దింపటం, అది కూడా ఒక దేవుడిని రప్పించటం అంటే చిన్న విషయమా? అది ఎంత విలువైన కార్యక్రమం అయి ఉంటుందో మీరు ఆలోచించాలి. తరువాత ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఏం చేశారు? రక్తాన్ని చిందించారు. రక్తాన్ని ధారపోశారు. రక్ రక్తాన్ని దా అది ఎటువంటి రక్తము? అమూల్యమైన రక్తము అంటాడు. పేతురు పత్రిక వెళ్దాం ఒకసారి మనం. పేతురు పత్రిక, పేతురు పత్రిక, 1 పేతురు మొదటి అధ్యాయము 19 వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా వెల కట్టలేనంతటి ప్రశస్తమైన, పరిశుద్ధమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును, నిష్కళంకమును అయ్యే, నిష్కళంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అమూల్యము అన్నాడు చూడండి. అంటే భూమి మీద ఉన్నటువంటి వెల దానికి సరిపోదా? సరిపోదు. భూమి మీద మొత్తం మానవులందరి డబ్బు పెట్టి కూడా దాన్ని కొనలేమా? కొనలేము. అందుకే అమూల్యము అనేసాడు దాన్ని. ఎలాన్ మస్క్ దగ్గర ఉన్నటువంటి డబ్బు సరిపోదు. ఆయన ఎవరో ఇంకో వృద్ధుడొకాయనున్నారు. ఆయన డబ్బు సరిపోదు. అమెరికాలో ఉన్న కుబేరుల ధనం సరిపోదు. ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న విస్తారమైన ధనాన్ని కలిగిన ధనవంతుల ధనం అస్సలు ఈ భూమిని అమ్మేసినప్పటికీ కూడా, భూమి మీద ఉన్న సకల విధములైన విలువైన వస్తువులన్నిటినీ కూడా పోనీ మరో గ్రహంలో ఎవరన్నా ఉంటే వాళ్ళకు తాకట్టు పెట్టేసినా వచ్చే డబ్బుతో క్రీస్తు రక్తాన్ని కొనటం ప్రపంచంలో సాధ్యం కాని పనన్నమాట. అందుకే అమూల్యమైన అనేసారు ఇంకక్కడ. అమూల్యమైన. ఇంత అమూల్యమైన రక్తాన్ని యేసుక్రీస్తు గారు ఉచితముగా, 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 ఉచితముగా మనకిచ్చారు. ఉచితముగా.
ఉచితముగా. ఆయన ఆ రక్తాన్నిచ్చి ప్రపంచ ప్రజలను ఉచితముగా నీతిమంతులను తీర్చారన్నమాట. అదండి విషయం. ఇప్పుడు వెళదాం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 24 వచనం. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. ఎలా అట? క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, క్రీస్తు యేసు గారు అనుగ్రహించిన విమోచనము ద్వారా మనమందరము నీతిమంతులుగా మారిపోయాం. పాపులమైన మనం ఫ్రీగా నీతిమంతులుగా మారిపోయామంటండి. పాపులమైన మనలను ఆయన ఫ్రీగా నీతిమంతులుగా మార్చేశాడు. పాపపు బ్రతుకులో ఉన్న మనలను ఒక చిన్న బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దేశాడు. ఒక క్షణంలో జరిగిపోయింది అదంతే. ఆ ఒక్క క్షణంలో జరిగిపోవడానికి ఆయన తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించవలసి వచ్చింది. అది చాలా విలువ. ఎంత విలువ? విలువ కట్టలేనంత విలువ. విలువ కట్టలేనంతటి విలువ. విలువ కట్టలేని దానికి కూడా విలువ ఉంటుంది కదా! అది ఎంత విలువ? అది అనంతమైన విలువ. అది విలువ కట్టలేనంత విలువైనది. అందుకే అన్నాడు అమూల్యమైన అనగా వెల కట్టలేనంత. చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో ఒక మంచి మాట అంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఆ! మీరు మీ సొత్తు గాదు. మీరు మీ ప్రాపర్టీ కాదు. క్రైస్తవులు క్రైస్తవుల సొత్తు కాదు. మనుషులు మనుషుల సొత్తు కాదు. మనుషులు ఎవరి సొత్తు కాదు. క్రైస్తవులు ఆ! విలువ పెట్టి కొనబడిన వారు. విలువైన వాళ్ళు క్రైస్తవులు. ఆ మధ్య జరిగినటువంటి ఒక డిస్కషన్‌లో ఇదే చెప్పాను. ఏమనుకుంటున్నారు మీరు మమ్మల్ని? మేము క్రైస్తవులం. మాకంటూ ఒక విలువుంది. విలువ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తే పడుండవలసిన అవసరం మాకు లేదు. మాకంటూ ఒక గౌరవం ఉంది, ఒక ప్రతిష్ఠ ఉంది, ఒక విలువుంది. మేము క్రీస్తు సంఘము, మేము క్రీస్తు సమాజము, మేము విలువ పెట్టి కొనబడిన వాళ్ళము, మేము బానిసలం గాదు అన్నాను నేను. అంత చెయ్యాలి అంటే పాపిష్టి వాళ్ళమైన మన పట్ల దేవుడు అంతటి ఆలోచనను, అంతటి నిర్ణయాన్ని కనబరచాలి, దాన్ని అమలు చేయాలి అంటే అసలాయన మనపై ఎంత కృప చూపించాలి మీరు చెప్పండి? ఎంత కృప చూపించాలి? సరే, ఒక డీల్ చేసుకుందాం. నేను నా కుమారుడిని మీ దగ్గరికి పంపిస్తా. ఆయన భూమి మీదకొచ్చి పరిశుద్ధంగా బ్రతుకుతాడు. అలా బ్రతికి తన పరిశుద్ధమైన రక్తాన్ని మీ అందరి కొరకు చిందించి మిమ్మల్నందరినీ పాప జీవితం నుండి విడిపిస్తాడు. ఓకేనా? సో, ఇలా జరిగించడానికి మరి ఖర్చవుతుంది. ఎంతిస్తారు? అన్నాడనుకోండి దేవుడు. నేను అడిగినంత మీరు ఇవ్వగలరా? అన్నాడనుకోండి. మీరింత ఇస్తేనే నేను క్రీస్తుని పంపిస్తాను అని అన్నాడనుకోండి. మీరెంత ఇచ్చి క్రీస్తుని తీసుకెళ్ళండి అన్నాడనుకోండి. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఆలోచించండి. మన పరిస్థితి ఏమిటి? మనం ఏమిచ్చి దేవునికి ఏమిచ్చి దేవుడి దగ్గర నుండి యేసుక్రీస్తు గారిని తెచ్చుకొని ఈ భూమి మీద పెట్టుకోగలం మీరు చెప్పండి? మీరు ఆలోచించండి. అందుకే దేవుడు ప్రపంచ మానవాళి ఎడల చూపించిన కృప అది అమూల్యము. అది బహుశ్రేష్టము. దాని విలువ అనంతము. దానిని మనుషులు ఈ ప్రపంచ మానవాళి దేవునికి ఏదో ఇచ్చి కొనలేదు కాబట్టే ఆయన దానిని ప్రపంచ మానవాళికి ఉచితముగా ఇచ్చాడు. అదే దేవుని సంకల్పంగా మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమ అన్నాడు చూడండి. ఇలా చదివితే ఎట్లనగా తన ప్రియుని యందు అనగా క్రీస్తునందు అనగా క్రీస్తు ద్వారా తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపకు మహిమకు ఆయన దయ, ఆయన కృప, ఆయన కృప మన ఎడల ఉచితముగా వచ్చింది. మనకి తిండి ఉచితంగా పెట్టాడు. మన కొరకు ప్రకృతిని ఉచితంగా ఇచ్చాడు. ఆయన కృప మనకు ఉచితంగా వచ్చింది. ఆయన కుమారుడు ఉచితంగా వచ్చాడు. ఆయన నోట వాక్కులు మనకు ఉచితంగా లభించాయి. సువార్త మనకు ఫ్రీగా లభించింది ఆ మహానుభావుని వలన. తరువాత మన పాపమునకు క్షమాపణ ఉచితంగా లభించింది. ఆయన రక్తము ఉచితంగా చిందించబడింది. మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము.
దానికి మనం ఏం ఖర్చు పెట్టలేదు. మన నుండి ఆయన ఏం ఖర్చు అడగలేదు. బిల్లు ఇంత అయింది కట్టండి అని ఆయన అనలేదు మనతో. ఆయన అడిగితే అసలు మనం ఏమైపోదు. మిమ్మల్ని బాగు చేయడానికి, మిమ్మల్ని కాపాడడానికి ఇదిగో ఎంత ఖర్చు అవుతుంది మరి ఏమిటి ఆలోచించండి మీరందరూ అంటే మన భవిష్యత్తు ఏమిటి అసలు? ఆయనకి ఎంతిచ్చి, ఏమిచ్చి మనం ఆయన్ని భూలోకానికి తెచ్చుకొని, ఆయన ద్వారా పాపక్షమాపణ పొందగలం చెప్పండి. ఇలా దేవుడు ఉచితంగా ఇన్ని చేసుకుంటూ వెళ్ళి, అంతిమంగా నేను మీకు ఉచితంగా అందిస్తున్న దీనిని ప్రపంచ మానవాళికి ఉచితంగా ఇవ్వండి అని చెబితే, ఈరోజు క్రైస్తవ సమాజం ఏం చేసింది దాన్ని మీరు చెప్పండి. మీరు ఆలోచించండి. దానికి వెల కట్టిందండి. వెల కట్టేసింది దానికి. రేటు కట్టేసింది దానికి. ఉచితంగా పొందినది ఉచితంగా ఇవ్వలేరా క్రైస్తవులు? ఇవ్వకూడదా? ఇవ్వకూడదా? తెలియక అడుగుతున్నాను నేను. ఉచితంగా ఇవ్వకూడదా? అంటే ఫ్రీగా వస్తే విలువ తెలియకుండా పోతుందనా? మరలా యేసుక్రీస్తు గారు ఫ్రీగా ఎందుకిచ్చారు? ఆయన అనేక గ్రామాలు సంచరిస్తూ సువార్త ప్రకటించిన సంగతి మనకు తెలుసు కదండీ. మార్కు సువార్తలో ఉంటుంది చూడండి ఒకసారి. మార్కు సువార్త, మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచు. ఎలా బోధిస్తున్నారు? ఎంత తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు? ఒకరోజు మెసేజ్‌కి ఎంత తీసుకున్నారు? జ్ఞానాన్ని నేర్పించడానికి ఎంత తీసుకున్నారు? ఎంత చార్జ్ చేశారు? ఎంత? అలా ఇచ్చారు ఆయన. ఉచితంగా ఇచ్చారు. శిష్యులకి ఏం చెప్పారు? ఉచితంగా ఇవ్వమని. కానీ ఈరోజు క్రైస్తవ బోధకులు ఏం చేస్తున్నారు? క్రైస్తవ సమాజం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? డబ్బు డిమాండ్ చేస్తుంది. ప్రతి దానికి డబ్బే. ప్రతి అవసరానికి డబ్బే. ఈ విషయాన్ని విశ్వాసులు నెత్తిన పెట్టేసేయడమే. వాళ్ళ వ్యక్తిగతమైన అవసరాలు, వాళ్ళ స్వంత అవసరాలు అన్నిటిని అన్నిటినీ కూడా విశ్వాసులే తీర్చాలి. వెరీ గుడ్, తీరుస్తారు. దానికేం బాధపడరు. క్రైస్తవులంగా ఎప్పుడు ఎవరు అలా బాధపడమండి. వాక్యాన్ని అందిస్తున్న వారికి ఉపకారం చేయడానికి గాని, వాక్యాన్ని అందిస్తున్న వారికి మేలు చేయడానికి గాని, వాక్యాన్ని అందిస్తున్న వారికి సహకరించడానికి గాని, వాక్యాన్ని అందిస్తున్న వారిని పెంచి పోషించడానికి గాని క్రైస్తవులు, విశ్వాసులు ఎప్పుడూ బాధపడరు. ఎప్పుడు అది జరగదు. ఒక సేవకుడిని, ఒక బోధకుడిని క్రైస్తవులందరూ గౌరవిస్తారు. వారిని ప్రేమిస్తారు. తమ కడుపులో తీసి పెడతారు. తాము తినే దానిలో మొదటి ముద్దను వాళ్ళకే పెడతారు. అందుకే తమ సంపాదనలో తమకున్న దాని అంతట్లోనూ భాగాలు తీసి వారికి ఇస్తూ ఉంటారు. అంత గౌరవంగా, అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. బోధకులను, సేవకులను. ఎవరు? విశ్వాసులు, క్రైస్తవులు. అంత ప్రేమగా చూసుకుంటున్నప్పటికీ కూడా వారి ఎడల ప్రవర్తించవలసిన బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన మాత్రం బోధకులలో, సేవకులలో కనపడకపోవటం మాత్రం చాలా బాధాకరమైందండి. చాలా బాధాకరం. క్రైస్తవ సమాజంలో చాలా మంది ఈరోజు ఒక సేవకుడిని, కాస్త పెద్ద సేవకుడిని పిలిచి మీటింగులు పెట్టించి తమ గ్రామానికి సువార్త ప్రకటింప చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏమిటి? డబ్బులు డిమాండ్ చేయటం. మేము రావాలంటే మీరు మాకింత ఇవ్వాలి. ఇంత ఇస్తేనే మేము వస్తాం. లేకపోతే మేము రాము. అలా కాదు, మీకు ఛార్జీలు పెట్టుకుంటాం. మీకు భోజనాలు పెడతాం. మీరుంటాకి ఒక రూమ్ ఇస్తాం మీకు. లేకపోతే మీకు మంచి హోటలే ఇస్తాం. ఫీజు మాత్రం ఇచ్చుకోలేమండి. దయచేసి మా యందు దయ ఉంచి మీరొచ్చి కొంచెం వాక్యం చెప్పండి. మేము రాము. ఇలా తయారైపోయిందండి. ఈరోజు ఒక సువార్త ప్రకటన కార్యక్రమం జరిగించాలి అంటే, ఒక సభ పెట్టాలి అంటే అదొక కాస్ట్‌లీ అఫైర్. ఎంత ఖరీదైన వ్యవహారం. ఖరీదైన వ్యవహారం అయిపోయింది ఈ రోజున. దేవుని ప్రజలారా, ఇవన్నీ దేవుని దృష్టికి వెళ్ళటం లేదని క్రైస్తవులు అనుకుంటున్నారా? క్రైస్తవ బోధకులు అనుకుంటున్నారా? వెళుతున్నాయండి. వీటన్నిటిని దేవుడు గమనిస్తున్నాడు. రేపొద్దున నిలబెట్టి అడుగుతాడు. నేను మీకు ఉచితంగా ఇచ్చాను కదా! మీరెందుకు ఉచితంగా ఇవ్వలేకపోయారు? మీరెందుకు ప్రజలను పీడించుకు తిన్నారు? అంత అవసరం ఏమొచ్చింది? మీరు బ్రతకడం కష్టంగా ఉందా? మీరు బ్రతకడం కష్టంగా ఉంటే ఆ విషయాన్ని మీ సంఘం చూస్తూ ఉంటుంది. దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. ఏమంటే దేవుని పని చేస్తూ బ్రతకడమే కష్టమైన వాళ్ళు ఎంతమందున్నారండి ఈ రోజుల్లో? చాలా తక్కువ మంది. ఎంతో నీతిగా, నిజాయితీగా చేసుకెళ్ళేవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు. సేవకుడికి పట్టెడు అన్నం పెట్టలేని క్రైస్తవుడు ఈ రోజుల్లో ఎవరుంటారు చెప్పండి? సేవకుల్ని అందరిని బానే చూసుకుంటారు క్రైస్తవులు. ఏ లోటు రానివ్వరు. అంత తినడానికి తిండి లేకుండా పోయేవాడు, కట్టుకోవడానికి బట్ట లేకుండా పోయేవాడు ఎవడు లేడు ఈ రోజుల్లో. అందరూ బానే ఉన్నారు. మరి నీ పరిస్థితి బాగానే ఉండి కూడా, నీకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు అన్నీ సమృద్ధిగా ఉండి కూడా, ఎందుకు వాక్యాన్ని అమ్ముకుంటున్నారు? అంత అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చిందసలు?
అంటే లేకపోతే అమ్ముకోవచ్చా? ఉండి అమ్ముకుంటున్నారేంటని ప్రశ్నిస్తున్నాను సరే. అంటే లేకపోతే అమ్ముకోవచ్చా? లేకపోయినా అమ్ముకోమని బైబిల్ ఏం చెప్పట్లేదు. ఆహా! మీరెళ్లి ప్రకటించండి. వాళ్ళు పెట్టింది తినండి అన్నారు అంతే యేసుక్రీస్తు గారు. కానీ ఈ రోజు దానికి పూర్తి భిన్నంగా, పూర్తి వ్యతిరేకంగా వెళుతుంది మీరు గమనించారో లేదో. పూర్తి వ్యతిరేకంగా. దీనినంతటిని మిగిలిన సమాజం, మిగిలిన ప్రపంచం గమనిస్తుంది. వీళ్ళు సువార్త ప్రకటనను ఎలా జరిగిస్తున్నారు? వీళ్ళు ఎంతెంత తీసుకుంటున్నారు? వీళ్ళు ఎలా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు విశ్వాసుల దగ్గర? వీళ్ళు ఎలా ధనవంతులుగా మారిపోతున్నారు? విశ్వాసులందరూ బేదలుగా అలాగే ఎందుకు ఉండిపోతున్నారు? దీన్ని అంతటిని అన్య జనాంగము, అన్య సమాజము, మిగిలిన సమాజాలు గమనిస్తున్నాయి. మనుషులే గమనిస్తున్నప్పుడు దేవుడు గమనించడా? మనుషులే ఈ రోజున ప్రశ్నిస్తున్నారండి. క్రైస్తవులు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్నప్పుడు మరి దేవుడు ప్రశ్నించడా? ఇది క్రైస్తవ సమాజానికి ప్రమాదకరం కాదని మీరు అనగలరా ఎవరైనా? సువార్త ప్రకటించడానికి మా గ్రామానికి రండి అని ఎవరైనా అడిగితే, బాబు నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నాను. నా దగ్గర ఛార్జీకి డబ్బులు లేవు. లేదన్నయ్య మేము ఛార్జీకి డబ్బులిస్తాం. వెరీ గుడ్ వస్తాను. ఛార్జీలకు డబ్బులిస్తారు. చక్కటి భోజనాలు పెడతారు. చక్కటి వసతి కల్పిస్తారు. ఇదయిన తర్వాత చక్కగా ఇంకొక సభకెళ్ళొచ్చు నువ్వు. అక్కడ నీకు అన్ని వసతులు ఉంటాయి. అన్ని సదుపాయాలు ఉంటాయి. నువ్వొచ్చి వాక్యం చెబితే నీ చేత ఊరికనే చెప్పించుకోరుగా క్రైస్తవులు. నీ చేతిలో ఎంతో కొంత పెడతారుగా. దాంతో తృప్తి పడరా? పడరు. దాంతో తృప్తి పడరు. ఇంత గావాలి మాకంతే. ఇంకా నువ్వు ఉచితంగా చెప్పేదేమిటి? విశ్వాసులు అప్పులు చేసి మీటింగులు పెట్టిస్తుంటారు. మీరు అప్పులు చేసైనా, మీ మెడలో పుస్తులు అమ్మేసైనా సరే, మీ ఆస్తులు అమ్మేసైనా సరే మీరు సువార్త ప్రకటన జరిగించాలి అని చెప్తుంటారు. నిజంగా చాలా మంది విశ్వాసులు అలాగే చేస్తూ ఉంటారు. కానీ సువార్త చెప్పేవాడు మాత్రం ఉచితంగా చెప్పడు. ఆస్తులు అమ్ముకుని అప్పులు చేసి సువార్త ప్రకటించడానికి ముందుకొచ్చి సువార్త సభలు పెట్టిస్తున్న వారి దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేస్తారు. అవును, ఏం జరుగుతుంది క్రైస్తవ సమాజంలో? ఏం జరుగుతుంది క్రైస్తవ సమాజంలో? ఇంకా ఇంతేనా? అందరూ మనల్ని వేలెత్తి చూపించాల్సిందేనా? అందరూ మనల్ని అవమానించాల్సిందేనా? ఒక క్రైస్తవుడు అవమానింపబడుతూ ఉంటే వెనుకున్న క్రీస్తు అవమానింపబడుతూ ఉంటాడండి. అవునా కాదా? అవమానం దేవునికి, నింద క్రీస్తు మీద పడుతుందది. ఆ క్రైస్తవులా, ఆ సేవకుడా, ఆ బోధకుడా అబ్బో! ముందు అకౌంట్‌లో డబ్బులు పడిపోవాలి. అంతకివ్వలేనన్నా, ఎంత ఇచ్చుకుంటానన్నా సరే కుదరదు. ఖచ్చితంగా ఇంత ఇవ్వాల్సిందే. ముందు అడ్వాన్స్ ఇస్తే తప్ప మేము రాం. అంటే ఏం చేస్తున్నారు? దేవుని వాక్యంతో వ్యాపారం చేస్తున్నారు. దేవుని జ్ఞానాన్ని ఎదుటి వారికి అందించాలి అంటే దానికి కొంత డబ్బు కట్టాలి. దైవ జ్ఞానాన్ని నేర్చుకోవాలి అంటే ఇంత కట్టాలి. సంవత్సరానికి ఇంత కట్టాలి. 6 నెలలకి ఇంత కట్టి తీరాలి నువ్వు. కట్టకపోతే కట్టకపోతే దైవ జ్ఞానం మీకు అందదు. మీకివ్వము. ఏమిటిది క్రైస్తవ్యమేనా? ఇలాగేనా క్రీస్తు జరిగించింది? ప్రారంభపు శతాబ్దంలోని అపోస్తలులు, పౌలు మిగిలిన వాళ్ళు ఇలాగే సువార్త ప్రకటించారా? లేదే. పౌలు గారి పోరాటం మనకు తెలుసు. పౌలు సువార్త ఎలా ప్రకటించాడట చూడండి ఒకసారి. ఆయన ఎలా బోధించారట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటున్నాడు ఆయన. 9వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం. అలా అయితే నాకు జీతం ఏమిటి? ఎలా అయితే? ఎలా అయితే? ఎలా అయితే నాకు జీతం ఏంటంటున్నాడు? 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. ఎందుకంటే సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో! నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. అయ్యో! నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. ఆ! న్ ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతం దొరుకుతుంది అంటున్నాడు. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతం ఏమిటి మరి? సువార్త ప్రకటించడానికి కదా! నాకు జీతం ఏమిటి అన్నాడు. జీతం ఏమిటి? ఏమిటట జీతం? సువార్త యందు నాకున్న అధికారము, నేను సువార్తను ప్రకటించున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. నేను ఉచితంగా ఇప్పుడు ప్రకటిస్తున్నాను. నాకు జీతం ఇప్పుడివ్వబడదు. ఇక్కడివ్వబడదు. ఎక్కడివ్వబడుతుంది? దేవుడి దగ్గర నాకు జీతం ఇవ్వబడుతుంది. నేను ఉచితంగా ప్రకటించగలిగే స్థితిలో ఉన్నాను. నేను ఉచితంగా ప్రకటిస్తున్నాను. నువ్వు ఉచితంగా ప్రకటించగలిగే స్థితిలో లేవా?
నీ స్థితి ఏమిటో నీ చేత మీటింగులు పెట్టించిన వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు నీ స్థితిని గమనించి వాళ్ళు నీ చేతిలో తప్పనిసరిగా అయ్యగారు అయితే అన్నయ్య గారు అని ఎంతో కొంత పెడతారు. నిన్ను వట్టి చేతులతో పంపేయరు. వాళ్ళిచ్చింది తీసుకో, వాళ్ళు పెట్టింది తిను, వాళ్ళిచ్చింది తాగు. అంతేగాని అమ్ముకోకు. అమ్ముకోకూడదండి వాక్యాన్ని. దేవుని మాటలతో వ్యాపారం చేయకూడదండి. నేనొచ్చి మీకు వాక్యం చెప్తాను, మీరు నాకు ఎంతిస్తారు? ఏంటిది? వ్యాపారమా? వ్యాపారంలో అలాగే ఉంటుందండి. ఇదిగో ఈ వస్తువు నీకు కావాలి, నాకు డబ్బు కావాలి. ఈ వస్తువు నీకు కావాలంటే నువ్వు నాకు ఎంతివ్వాలి? నువ్వు నాకు ఎంతిస్తే అప్పుడు నేను నీకు వస్తువు ఇస్తాను. అది వ్యాపారం అంటే. ఇప్పుడు క్రైస్తవ బోధ కూడా, సువార్త ప్రకటన కూడా వ్యాపారం అయిపోయింది. జ్ఞానాభ్యాసము కూడా వ్యాపారంగా మారిపోయింది. జ్ఞానమును నేర్పించడం కూడా ఒక వ్యాపారంగా మారిపోయింది ఈ రోజుల్లో. ఉచితముగా పొందినది ఉచితంగా అందించలేమా? అందించలేనప్పుడు పరిస్థితి వేరు. అందించగలిగే పరిస్థితుల్లో ఉండి కూడా ఉచితంగా అందించకపోవటం అది నేరం కాదంటారా మీరు చెప్పండి? మీరు ఆలోచించండి. బోధకుడున్నాడు, బాగా డబ్బుంది. ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తున్నాడు. బాగా కోట్లు సంపాదించాడు. వాక్యం చెప్పడానికి రమ్మన్నారు ఎవరో. నేను ఇంత ఇస్తే తప్ప రాను అంటే అవతల విశ్వాసి షాక్ అయిపోయాడండి. ఏంటి అన్నయ్యకి ఇంకా డబ్బు కావాలా? అయ్యగారికి ఇంకా డబ్బులు కావాలా? ఇంత ఇస్తేనే వస్తారా? అంతకి తక్కువైతే రారా? రారు. వ్యాపారం ఇది. నువ్వు కారు కొండకెళ్ళావు షోరూమ్‌కి. అతను రేట్ పెట్టి ఉంటుంది ఇంత రేట్ అని. వాడెంత చెప్పాడో అంత నువ్వు నోరు మూసుకొని అక్కడ ఇచ్చి కొనుక్కొని వచ్చేయాలి అంతే. దట్స్ ఇట్. నువ్వు అడిగిన రేట్‌కి వాళ్ళెవ్వరు. సంతకెళ్తాం. కూరగాయలుంటాయి అక్కడ. కిలో ఎంత? రూ. 100 చెప్పాడు వాడు. ఎంతకిస్తావు? 95కి ఇస్తాను. 60కి ఇస్తావా? మొహోడు తిప్పేసుకుంటాడు. సమాధానం కూడా చెప్పడు. అంటే ఇవ్వను, రాదనే మాట కూడా మాట్లాడు. అది కూడా నష్టం అన్నమాట వాడికి. ఆ మాట పలకడం కూడా నష్టమే అన్నమాట. అందుకు మొహోడు తిప్పేసుకుంటాడు అంతే టక్కని. ఆ! అది వ్యాపారం. అది వ్యాపారం అండి. గిట్టుబాటు అయితేనే ఇస్తారు. గిట్టుబాటు గాకపోతే ఎవరు? సువార్త ప్రకటన కూడా గిట్టుబాటు అవుతుందో లేదో చూసుకునే రోజులొచ్చేసాయి ఇప్పుడు. గిట్టుబాటు. మేమొచ్చి వాక్యం చెబుతాం, మరి మాకేంటి? నీ సంఘం నిన్ను పోషించట్లేదా? లేకపోతే నీ చేత మీటింగ్ పెట్టించుకున్న వాళ్ళు, నీ చేత సువార్త ప్రకటన చేయించిన వాళ్ళు నీకు చేతిలో ఏం పెట్టట్లేదా? అది ఇచ్చింది నీకు సరిపోవట్లేదా? సరిపోతున్నప్పటికీ కూడా డిమాండ్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వ్యాపారం. ఇది వ్యాపారం. దేవుని పిల్లారా, దైవ జ్ఞానాన్ని ఉచితంగా అందించకూడదా? దైవ జ్ఞానములో క్రైస్తవ సమాజమును ఉచితముగా పట్టభద్రులుగా చేయకూడదా? అదేమైనా తప్పా? అంటే ఉచితంగా అందిస్తే దాని విలువ తెలీదనా? మరి ఉచితంగా అందిస్తే విలువ తెలియనప్పుడు యేసుక్రీస్తు గారు, అపోస్తలులు, పౌలు వీళ్ళందరూ ఎందుకండి ఉచితంగా సువార్త ప్రకటించారు? ఎందుకు దైవ జ్ఞానాన్ని నేర్పించారు? వాళ్ళకు తెలియకయే చేశారా ఇదంతా? కాదండి. తెలిసే చేశారు. ఎందుకు చేశారో తెలుసా? దేవుడు అన్నీ మనకు ఉచితంగా ఇచ్చాడు. మనం కూడా సమాజానికి ఉచితంగానే ఇద్దాము. వాళ్ళెవరైనా ఇచ్చారా? నిర్భ్యంతరంగా తీసుకో. పౌలుకి ఫిలిప్పీ సంఘం వాళ్ళు జీతం ఇచ్చేవారట. మరికొందరు పౌలు గారికి ఏవేవో పంపించేవారు. వాటిని ఆయన తీసుకుని అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మందికి ఉచితంగా సువార్తను అందించేవారు. తెలుసా? ఇది విధానం, అది క్రమం. నువ్వు కడు బీదవాడివైతే నిన్ను చూడలేని స్థితిలో క్రైస్తవ సమాజం లేదు. నీ కష్టాన్ని క్రైస్తవ సమాజం చూస్తుంది. అంతేకాదు నీ కష్టాన్ని దేవుడు కూడా చూస్తాడు. నీకు తిండుందో లేదో దేవుడికి తెలుసు. నీకు కట్టుకోవడానికి బట్టుందో లేదో దేవుడికి తెలుసు. కాబట్టి నిన్ను దరిద్రుడిగా దేవుడేం వదిలేయడు. వాక్యోపదేశుడికి కావాల్సిన వాటన్నిటిని కూడా మానవుల ద్వారా, విశ్వాసుల ద్వారా దేవుడు అందిస్తూనే ఉంటాడండి. వాటన్నిటిని అందుకుంటున్నప్పటికీ కూడా బలమైన స్థితిలోనే, స్థిరమైన స్థితిలోనే ఉన్నప్పటికీ కూడా తినడానికి, ఉండడానికి, తిరగడానికి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా డబ్బు, ఇంకా డబ్బు, ఇంకా డబ్బు, ఇంకా డబ్బు, ఇంకా డబ్బు. ఎటు వెళుతోంది క్రైస్తవ సమాజం? ఎటు తీసుకెళ్తున్నారు క్రైస్తవ సమాజాన్ని? దేవుని పని జరిగించాలని ఔత్సాహికులకు ఏమి నేర్పిస్తున్నారు? ఏమి సూచిస్తున్నారు ఈ ప్రపంచానికి, ప్రపంచ క్రైస్తవ్యానికి? దారి తప్పిపోతోంది వ్యవస్థ. లక్ష్యాన్ని మర్చిపోయింది వ్యవస్థ. గమ్యాన్ని విడిచిపెట్టింది క్రైస్తవ వ్యవస్థ. లాభం కొరకు చూస్తుంది. లాభం కావాలి, లాభం కావాలి, లాభం కావాలి. ఏ పని జరిగించినా దానిలో లాభం కావాలి.
ఏది జరిగించినా ఏదో ఒక విధంగా ఏవో మాటలు చెప్పి మొత్తానికి విశ్వాసుల దగ్గర నుండి డబ్బు లాగాలి. నెమ్మదిగా మారిపోతోంది వ్యవస్థ. దారి తప్పిపోతోంది సమాజం. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యపు తీరు నేటి క్రైస్తవ్యంలో కనపట్లేదు. మరి ఎలా ఎలా చక్కగా చెబుతున్నాడండి పౌలు గారు. చూడండి, కొరింథీయులకు రాసిన మరొక రిఫరెన్స్ చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. తీశారమ్మా? 11వ అధ్యాయం 7వ వచనం. మిమ్మల్ని హెచ్చరింపవలనని నేను మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు, ఎలా ప్రకటించాట? ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకున్నందున, నేను తప్పుగా కానీ ప్రవర్తించానా, పాపం కానీ చేశానా అంటున్నాడు. మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడనైతిని. ధనవంతులు, బలమైన సంఘం కలిగిన వాళ్ళు, బలమైన సంఘంలో ఉన్న వాళ్ళు పౌలు గారికి సహాయం అందిస్తూ ఉండేవారట. వారి నుండి దాన్ని తీసుకుని అనేక మందికి ఉచితంగా ప్రకటించాడు సువార్త. ఇక్కడ నూకేసి అక్కడ నూకేయలేదు. నాకు ఇదిగో బ్రతకడానికి ఉంది, నాకు తినడానికి ఉంది, చాలు. మీరు ఇంత గొప్ప పని చేస్తున్నారు, ఇంత ఖరీదైన, ఇంత భారమైనటువంటి కార్యాన్ని, సువార్త ప్రకటన పనిని మీరు పెట్టుకున్నారు కాబట్టి ఇదిగో నా వంతు బాధ్యతగా, నా వంతు పాత్రగా మీరు నాకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ నుండి నేను డబ్బులు తీసుకోను. నాకున్న జ్ఞానాన్ని నేను మీకు ఉచితంగా అందిస్తాను, నేను వాక్యాన్ని ఉచితంగా చెబుతాను అని బోధకులు ఎవరున్నారండి ఈ రోజుల్లో? ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? అంకిని గాడికి నొక్కేయడమే, అందిని గాడికి తీసుకోవడం అంతే. వాళ్ళు ఇస్తే తీసుకో, తప్పలేదు. కానీ ఇబ్బంది పెట్టి, బలవంతం పెట్టి, వాళ్ళని నానా మాటలని, వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళని అనేక మాటలతో అవమానించటం, అది క్రైస్తవ్యమా? అటువంటి వాళ్ళు క్రైస్తవులు కాగలరా? అటువంటి వాడు వాక్యోపదేశకుడు, క్రైస్తవ సేవకుడు, దేవుని సేవకుడు కాగలడా? మీరు చెప్పండి. ఎందుకు ఇలా మారిపోతుంది క్రైస్తవ సమాజం? క్రైస్తవ సమాజానికి డబ్బు పిచ్చి పట్టేసింది. సమాజాన్ని బాగు చేయవలసిన క్రైస్తవుడు ధనపు కోరలలో చిక్కుకుపోయినటువంటి ఈ ప్రపంచాన్ని ఆ అపవాది కబంధ హస్తాల నుండి, వాడి కోరల నుండి విడిపించి దైవత్వంలోనికి తీసుకురావలసిన క్రైస్తవ బోధకుడు, వాక్యోపదేశకుడు, కాపరి డబ్బుకు అమ్ముడు పోవటం. అసలు దాన్ని ఏమనలేక, దాన్ని ఎలా చూడాలి, అసలు దాన్ని ఎలా తీసుకోవాలి ఈ క్రైస్తవ సమాజం? అందుకే దేవుని పిల్లరా, నేను ఎప్పుడో చెప్పాను, మరలా చెబుతున్నాను, దేవుడు నాకు అవకాశం ఇస్తే, సువార్త ప్రకటించగలిగే అవకాశం ఇస్తే, తగిన ఆరోగ్యాన్ని నాకు ఇస్తే నేను వస్తాను, మీరు నాకు ఇంత ఇవ్వండి అని చెప్పి నా బ్రతుకు కాలంలో నేను ఎప్పుడు అడగనండి. వెళ్ళి ఉచితముగా వారికి సువార్త ప్రకటించొస్తాను. దట్స్ ఇట్. వెళ్ళగలిగే స్థితిలో నేను ఉంటే, వెళ్ళగలిగిన దూరమే కనుక అయితే, అది నా శక్తి లోపలిదైతే కనుక, నేను దాన్ని భరించగలను అనుకుంటే నేను వెళ్ళి వాక్యం ప్రకటించొస్తాను. ఒకవేళ అది నా శక్తికి మించింది కనుక అయితే, కనుక బహుదూరమైనది, ప్రయాణము దూరం అని అనుకుంటే వాళ్ళే ఆలోచిస్తారు. ఇప్పుడు క్రైస్తవ బోధకుడు, సేవకుడు ఒకరిని అడగాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఆలోచిస్తారు, అరే అన్న ఇంత దూరం నుంచి వచ్చాడు కదా, అన్న కనీసం మన ఛార్జీలు అన్న ఇవ్వకపోతే ఎలా అని ఆలోచిస్తారు. నేను కర్నూలు వెళ్ళాను కదండి, 2023లో అనుకోండి. కర్నూలు వెళ్ళి నేను వాక్యం చెప్పొచ్చాను. హైదరాబాద్ దిగాను, దుబాయ్ నుండి డైరెక్ట్గా హైదరాబాద్ దిగాను. హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్ళాను. కర్నూలు నుండి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇలా వచ్చాను అనమాట. 2023లో నేను అటెండ్ అయినటువంటి ఒక సువార్త ప్రకటన కార్యక్రమం, 2023 సెమినార్లో, 22 సెమినార్లోను వాక్యం విని నా చేత వాక్యం చెప్పించాలనుకుని ఒక సహోదరులు ఒక ప్రత్యేకమైన యూత్ సెమినార్ని ఏర్పాటు చేశారు. ఆయన తన అభిలాష నాకు చెప్పారు. ఇది సార్ నా ఆలోచన, చక్కటి వాక్యాన్ని అందించాలి, మీరు వచ్చి వాక్యం చెప్పాలని నేను ఎంతో కోరుకుంటున్నాను అన్నప్పుడు, చాలా సంతోషం సార్, మీరు నన్ను పిలిచారు కాబట్టి, మీకున్న తాపత్రయం, మీకున్నటువంటి తపన, మీరు చేస్తున్న ఈ అద్భుతమైన దేవుని పనికి నా వంతు సహాయంగా మీరు నాకు డబ్బులు ఇవ్వడానికి వీలు లేదు, నేను డబ్బులు తీసుకోను, మీరు నాకేమీ ఇవ్వకండి అని చెప్పి. అబ్బాయి అలా అనకండి, మీరు అంత దూరం వస్తున్నారు. లేదు, మీరు నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనేం తీసుకోలేదండి. 2, మీరు నాకు ఛార్జీలకు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే, నేను ఎలాగూ ఇండియా వస్తున్నాను, నేను మీ పని మీద ఏం రావట్లేదే, నేను ఎలాగూ ఇండియాయే వస్తున్నాను కాబట్టి మీరు నాకు డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇది నేను వాళ్ళతో చెప్పింది. నేను దుబాయ్ నుంచి ఇండియా వెళ్ళాను కదండి. దుబాయ్లో 15 రోజులు ఉన్నాను. 15 రోజులు ఉన్నప్పుడు
దుబాయ్ వాళ్ళతో నేను చెప్పిందంటే, "మీరు నాకు టికెట్ తీయకండి. నా టికెట్ నేనే తీసుకొనొస్తాను. కారణం ఏంటంటే, నేను మీ కొరకు మాత్రమే రావట్లేదు. నేను ఇండియా వెడుతున్నాను. ఇండియా వెళ్ళే క్రమంలో నేను దుబాయ్ ఆగి వస్తాను కాబట్టి మీరు నాకు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను టికెట్ డబ్బులు తీసుకోలేదు. నేను వస్తుంటే వాళ్ళు నా చేతుల్లో డబ్బులు పెట్టారు. అన్నయ్య ఇది ఉంచండి" అని చెప్పి. తీసుకోలేదు నేను. నాకు అవసరం లేదండి. ఎందుకంటే, "ఆ! సరే అయితే నాకు టికెట్ తీసేయండి" అని నేను అనొచ్చు. ఆ అవకాశం నేను వాడుకోవచ్చు. నేను వాడుకోలేదు. అక్కడ ఇండియాలోనూ వాడుకోలేదు. ఇక్కడ వాడుకోలేదు. తర్వాత నేను అదే నెలలో మళ్ళా కర్నూలు ఎళ్లి మీటింగ్‌లో పాల్గొన్నాను. ఇప్పుడు మళ్ళీ నరసాపురం నుండి హైదరాబాద్ ఎళ్లి, హైదరాబాద్ నుండి కర్నూలు. దూర ప్రయాణం. ఎళ్లి వాకింగ్ చెప్పాను. చేతిలో డబ్బులు పెట్టబోయారు. "తమ్ముడు పర్వాలేదా? నాకొద్దు. మీకు చాలా ఖర్చయ్యుంటుంది. అప్పులైపోయి ఉండొచ్చు బహుశా మీరు. వాటి నిమిత్తం మీరు వాడండి" అన్నప్పుడు, "అన్నయ్య లేదు. ఇది మేము సంతోషంతో ఇస్తున్నాం. మీరు తీసుకోక తప్పదు" అని బలవంతంగా వాళ్ళు నా చేతిలో పెట్టారు. దేవుడు మన నోట వాక్యాన్ని ఉంచాడండి. దాన్ని సమాజానికి అందిద్దాం. ఎంతో ప్రేమతో, ఎంతో తాపత్రయంతో, ఎంతో ఆతృతతో ఆత్మలు రక్షించాలి అనే తపనతో మీటింగులు పెడుతుంటారు. తెలుసా? వాళ్ళ వెనక ఎంతో కష్టం ఉంటుంది. వాళ్ళ వెనక ఎన్నో అప్పులుంటాయి. ఎన్నో శ్రమలుంటాయి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది? ఇది మనం ఆలోచించకపోతే, మనం క్రైస్తవులు ఎలా అవుతామండి అసలు? ఇంత తపనతో వాళ్ళు దేవుని పని కొరకు నిలబడినప్పుడు, ఇంత ధైర్యంగా వాళ్ళు నిలబడినప్పుడు, తమ జీవితాలనే వాళ్ళు పెడుతున్నప్పుడు, నీ వంతు బాధ్యతగా, నీ పాత్రగా నువ్వేమి చేయగలవు? అది నువ్వు ఆలోచించాలి. నువ్వేం చేయగలవు? దానిలో నీ భాగస్వామ్యం ఏమిటి? దేవుడు నీ నోట ఉంచిన వాక్యాన్ని నువ్వు ఉచితంగా ప్రకటిస్తే, వాళ్ళ మీద ఎంత భారం తగ్గించినట్టు అవుతుంది. వాళ్ళెంత ఆనందిస్తారు, వాళ్ళెంత సంతోషిస్తారు. అలాని నిన్నేం ఉత్తి చేతులతో పంపేయరే. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ స్తోమతను బట్టి ఎంతో కొంత నీకు నీ చేతిలో పెడతారు గదా! ఇలా ఎందుకు ఆలోచించకూడదు? ఎందుకు వాక్యాన్ని అమ్ముకోవాలి చెప్పండి? ఎందుకు అమ్ముకోవాలి చెప్పండి? ఇది క్రైస్తవ్యమా? లేకపోతే ఇది క్రైస్తవ వ్యాపారమా? ఉచితం. అందుకే యేసుక్రీస్తు గారు ముందే నేర్పించారు వాళ్ళకు. అపోస్తలులకు ముందే నేర్పించాడాయన. డబ్బులు తీసుకునేరు గాని, ప్రతిఫలాన్ని ఆశించేరు గాని, ఇదివ్వలేదు, ఇదివ్వలేదు, అది పెట్టలేదు, ఇది పెట్టలేదు అనుకునేరు గాని, వాళ్ళు పెట్టింది తినాలి, వాళ్ళు ఇచ్చింది తాగాలి అంతే దట్స్ ఇట్. వెనకట్టకండి. ఉచితంగా ఇవ్వండి. ఎందుకు ఉచితంగా ఇవ్వాలి? నేను మీకు ఉచితంగా ఇస్తున్నాను కాబట్టి. అందుకే దేవుని పిల్లలారా, ఉచితముగా సువార్త ప్రకటించాలి. ఉచితముగా సత్యాన్ని సమాజానికి బోధించాలి. అనేకులు సత్యం కొరకు అంత కష్టపడుతున్నప్పుడు, దానిలో నీ చెయ్యి కూడా పడాలి. ఏమిటి నువ్వు వేయగలిగే చెయ్యేమిటి? ఉచితముగా సువార్తను ప్రకటించు. దేవుడేమంటున్నాడు చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, సమాప్తమైనది. నేనే అల్ఫయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. నువ్వు దానికి రేటు కడుతున్నావు. దేవుడు ఉచితంగా ఇస్తానంటుంటే, దేవుడు ఉచితంగా ఇచ్చిన దాన్ని వీడు మధ్యలో ఆప్ చేసేసి, ఎవడు? క్రైస్తవ బోధకుడు, క్రైస్తవ సేవకుడు. అతడు మధ్యలో ఆప్ చేసేసి అయ్యగారు దానికి రేటు కడతాడు. చివరి వరకు ఉచితంగా అందాలి అన్నది దేవుని ఆకాంక్ష. లైన్‌లో చివ్వర ఉన్నవాడికి కూడా ఫ్రీగా అందాలన్నది ఆయన కోరిక. దాని కొరకు ఆయన ఈ లోకానికొచ్చి, యేసుక్రీస్తు గారు రంగప్రవేశం చేసి, ఆయన ప్రాణం పెట్టి, ఆయన రక్తం ద్వారా అందరిని ఉచితంగా నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులుగా మారుస్తుంటే, ఆ పరిశుద్ధులుగా మార్చే కార్యక్రమం గురించి, ఆ అద్భుతమైన సువార్తను, ఆ విషయాన్ని వివరించి చెప్పడానికి డబ్బులడుగుతున్నారు. మధ్యలో వాళ్ళు డబ్బులడుగుతున్నారు. డబ్బులు డిమాండ్ మళ్ళీ అడగటం గాదు. డిమాండ్ చేయటం. డిమాండ్. ఇస్తావా? చస్తావా? ఇస్తావా? చస్తావా నువ్వు? దేవుడు ఉచితంగా ఇస్తున్నది క్రైస్తవ బోధకులు ఉచితంగా ఇవ్వట్లేదు. మధ్యలో ఆప్ చేసి రేటు కట్టి దాన్ని అమ్ముతున్నారు. 22వ అధ్యాయం 17 వచనం. 22వ అధ్యాయం 17 వచనం. ఏమంటున్నాడు? ఇక్కడేమంటున్నాడు? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వారిని రానిమ్ము. ఇచ్చయించు వానిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము. జీవజలాలు ఉచితం. జీవ ఆహారం ఉచితం. జీవము ఉచితం. రక్షణ ఉచితం. పాపక్షమాపణ ఉచితం. పునరుద్ధానము ఉచితం. పరలోక భాగ్యము ఉచితం. అన్ని ఉచితాలు. దేవుడిచ్చినవన్నీ ఉచితమే. ఫ్రీ. కానీ క్రైస్తవులు మాత్రం ఏం చేస్తున్నారు దాన్ని?
ఆ! రేటుకి అమ్ముతున్నారండి. సువార్త ప్రకటన ఆత్మలు రక్షింపబడడానికి ఉపయోగపడే అత్యద్భుతమైనటువంటి ఏకైక విధానము, మార్గము సువార్త ప్రకటన. ఆ సువార్త ప్రకటన వలననే ఆత్మలు రక్షింపబడతాయి. అనేకులు దేవుని గురించిన జ్ఞానమును నేర్చుకుంటారు. నేర్చుకుని దేవునిలో స్థిరపడతారు. ఒకరు మారితే వారి కుటుంబం మారుతుంది. వారి ద్వారా మిగిలిన కుటుంబాలు మారతాయి. అంత ప్రాముఖ్యమైనది సువార్త ప్రకటన అంటే. అది అమ్ముకోదగినది కాదండి. అది అమ్మవలసినది కాదండి. ఆహా! అది వ్యాపారం చేయదగిన వస్తువు కాదండి. దాంతో వ్యాపారం చేయకూడదండి. దానితో ఆత్మలు రక్షించాలి. దానితో జీవితాలు మార్చాలి. అది జీవితములను మార్చగలిగింది. అది బ్రతుకులను మార్చగలిగింది. అది దుర్మార్గులను, దుర్నీతిపరులను నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చడానికి ఉపయోగపడే అతి శ్రేష్టమైనది. అటువంటి సువార్తతో వ్యాపారమా? స్వార్థపై సొమ్ము చేసుకోవడమా? దేవుని మాటలపై డబ్బు సంపాదించడమా? దానికోసం విలువలను విడిచిపెట్టేయటం, దానికోసం వాక్యాన్ని వదిలేయటం, దానికోసం క్రీస్తుని వదిలేసేయటమా? ఇది ఎంతవరకు సమంజసం అసలు? ఉచితంగా పొందింది ఉచితంగా ఇవ్వలేమా? ఎంతో మంది సేవకులు ఉచితంగా సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు ఉన్నారండి. ఎంతో మంది, ఎంతో మంది. రెండు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది అటువంటి వాళ్ళని చూసినప్పుడు. ఉచితంగా సువార్తను ప్రకటించడమే తమ జీవిత ధ్యేయంగా పెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళలా మనం ఎందుకు చేయలేం? మనం ఎందుకు రేటు కట్టాలి? దైవ జ్ఞానాన్ని ఉచితంగా బోధిస్తున్న మహామహులు, గొప్పవాళ్ళు ఎందరో ఉన్నప్పుడు మనం ఎందుకు వారి వలె ఉచితంగా ఇవ్వకూడదు? ఎందుకు ఆసక్తి కలిగిన వాళ్ళని ఉచితంగా దైవ జ్ఞానంలో పట్టభద్రులను చేయకూడదు? ఎందుకు ఉచితంగా దైవ విద్యను బోధించకూడదు? ఎందుకు బోధించకూడదు? ఆలోచించండి. సువార్త వ్యాపార వస్తువు కాదు. సువార్త ప్రకటించడం డబ్బు సంపాదించడానికి ఒక పెట్టుబడి కాదు. సువార్త ప్రకటన జీవితం. సువార్త ప్రకటన దేవుని ఆలోచనకు ప్రతిరూపం. సువార్త ప్రకటన దేవుని లక్ష్యాలను, దేవుని గమ్యాలను అమలుపరిచే ఒక అద్భుతమైనటువంటి మార్గం. అదొక మాధ్యమం. భూమి మీద బ్రతుకుతున్న ఒక వ్యక్తి పరలోకానికి చేరుకోవడానికి అవసరమైన అపురూపమైన మాధ్యమం సువార్త అంటే. అది వెల కట్టదగినది కాదు. దానికి వెల కట్టకూడదు. అది అమ్మదగిన వస్తువు కాదు. అది అమ్మబడకూడదు. అది కొనబడకూడదు. సువార్తను కూడా కొనుక్కోకూడదు ఎప్పుడు కూడా. ఎదుటివాడు నీకు డబ్బు ఇచ్చాడంటే, అంటే నువ్వు డబ్బు డిమాండ్ చేశావు, నువ్వు అడిగినంత డబ్బు వాళ్ళు ఇచ్చారంటే నువ్వు వాళ్ళకు అమ్ముడు పోయావని అర్థం. అమ్ముడు పోయావనే. మీకు చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. దినకరణ గారని పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవారు, చనిపోయారు. మా కుటుంబంలో మా పిన్ని వాళ్ళు ఆయనతో చక్కటి ఆత్మీయమైన బంధాన్ని కలిగి ఉండేవారన్నమాట. ఒకసారి ఆయన విజయవాడ ఎక్కడికో రాజమండ్రి ఎక్కడికో వస్తే ఆయన కలుసుకోవడానికి వెళ్ళారు వాళ్ళు కూడా, నేను కూడా వెళ్ళాను. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడానికి 50,000 తీసుకున్నాడండి. అపాయింట్మెంట్‌కి 50,000. సరే. ఆ 50,000తో అయిపోలేదు. 50,000, 20,000 మొత్తానికి అపాయింట్మెంట్‌కి. అక్కడితో అయిపోలేదు. చెక్ పట్టుకెళ్ళి ఇచ్చారు. ఎంతన్నదో నేను చూడలేదు. నేజేసి దినకరన్ అంటే అసలు ఆయనను చూడడమే కష్టం. ఆయన మీటింగ్ పెడితే లక్షల సంఖ్యలో ప్రజలొచ్చేస్తారు. హైదరాబాద్‌లో పెడితే శ్రీకాకుళం నుంచి కూడా వెళ్తారండి. ఒరిస్సా నుండి కూడా వెళ్తారు. ఆ పై రాష్ట్రాల నుండి కూడా వచ్చేస్తారు. అంత పెద్ద బోధకులైన అప్పట్లో. చనిపోయారు, మరణించారాయన. సో, ఇలా అపాయింట్మెంట్ తీసుకున్నారు, పట్టుకెళ్లారు. చెక్ తీసుకెళ్లారు. చెక్ ముందు పెట్టారక్కడ. వాళ్ళకున్న సమస్యలు, మా బంధువులకున్న సమస్యలన్నీ చెప్పారు. ఆయన చేత ప్రార్థన చేయించుకున్నారు. ఆయన టైం కేటాయించాడు. అరగంట ఎంతో మొత్తానికి. అసలు ఆయన్ని చూడటమే కష్టం. ఆయన తాకడం ఇంకా కష్టం. అరగంట సేపు. దేవుని పిల్లలారా, ఆడుకున్నామండి ఆయనతో. ఆడుకోవడం అంటే ఎలా? కొంచెం ప్రార్థన చేయండి. అలాగే. వీడు మావాడు కింద పడిపోయాడు, మోకాలు కొట్టుకుపోయింది, కొంచెం ప్రార్థన చేయండి. అలాగే. మావాడు 6థ్ క్లాసు సరిగ్గా చదవట్లేదు, పాస్ అవ్వట్లేదు. 6వ తరగతి. కొంచెం వీడి కోసం ప్రార్థన చేయండి. అలాగే. ఈవిడకి కొంచెం ఒంట్లో బావుంటలేదు, పన్ను కొద్దిగా కదులుతుంది, ఆవిడ కోసం ప్రార్థన చేయండి. ఈయనకి ఈ మధ్య జుట్టు ఊడిపోతుందండి. 50 ఏళ్ళొచ్చేసి నెత్తి మీద వెంట్రుకలు ఉండట్లేదు, బట్టతల అయిపోతుంది. కొంచెం ప్రతి ఒక్కడి కొరకు ప్రార్థన చేశాడు. ఎందుకు? ఎందుకు చేశాడు? చెక్ ముందు పెట్టారు. చెక్ రాసి ముందు పెట్టారు. ఆ చెక్ అలా చూసుకున్నాడు. అనుకున్నాడు. గాడిద కొట్టు ప్రార్థన, పోతే పోయింది, మనకు డబ్బులొస్తున్నాయి కదా అనుకున్నాడు ఆయన. ఎలా పడితే అలాగా అంత పెద్ద బోధకుడిని ఆపరేట్ చేశారండి తెలుసా? ఆపరేట్ చేశారు. ఫోటోలు తీయించుకోవడం ఆయనది. నీకంత ధైర్యం ఎక్కడిది?
నువ్వు డబ్బిచ్చావు కాబట్టి ఆయన ఎలా పడితే అలా వాడుకున్నావు. నువ్వు వాళ్ళకంత లోకువ ఎందుకైపోయావు అక్కడ? వాళ్ళిచ్చే డబ్బుకి కక్కుర్తి పడ్డావు గాబట్టి నువ్వు వాళ్ళకి లోకువైపోయావు అక్కడ. ఇది, ఇది క్రైస్తవ బోధకుల పరిస్థితండి నేడు. డబ్బులిస్తేనే మాట్లాడతారు. డబ్బులివ్వకపోతే మాట్లాడరు. డబ్బులిస్తేనే ఫోటోలు, లేపోతే ఫోటోలుండవు. డబ్బులిస్తేనే భోజనాలు. మొన్నెక్కడో ఎవరో గాని చెప్పారు. ఆయనతో కలిసి భోజనం చేయాలి అంటే 50,000 1,00,000 ఇవ్వాలి. ఒక ఫోటో దిగాలంటే 10,000 20,000 ఇవ్వాలి. ఇంకొకడేదో టిఫిన్ చేయాలంటే ఇంకెంతో ఇవ్వాలి. రేట్లు ఎక్కడికక్కడ రేట్లు. నువ్వసలు క్రైస్తవుడివేనా? క్రైస్తవుడివేనా? అంటే డబ్బులిస్తేనే మాట్లాడతారు లేకపోతే మాట్లాడరన్నమాట. అటువంటి వ్యక్తి కాపరేనా అసలు? కాపరి అనిపించుకోగలడా? మీరు చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ఉచితముగా పొందినది ఉచితముగా అందించాలి. ఇది క్రైస్ట్ చర్చ్ కోవైట్ లక్ష్యము గావాలి. ఇది క్రైస్ట్ చర్చ్ కోవైట్ గమ్యం. ఇది క్రైస్ట్ చర్చ్ కోవైట్ విధానం కావాలి. బైబిల్‌లో భక్తులు అనుసరించిన, క్రీస్తు అనుసరించిన ఈ పద్ధతిని క్రైస్ట్ చర్చ్ కోవైట్ అనే సంఘము, దాని నుండి వెళ్ళే వాక్యము అనుసరిస్తూ ఉండాలి. అందుకే ఉచితము అనే ఒక నిర్ణయానికొచ్చానన్నమాట నేను. ఉచితము, ఉచితము. దైవ జ్ఞానము ఉచితము. లేకపోతే రేపు దేవుడు నన్నడుగుతాడు. ఏంట్రా నువ్వు చేసిందంటాడు. నేనెందుకు దేవుడికి చెడ్డవ్వాలి ఇటువంటివన్నీ చేసి? అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, సురేష్ బ్రతికున్నంత వరకు, సురేష్‌కి అవకాశం ఉన్నంత వరకు, సురేష్ వాక్యం ఉచితంగానే ప్రకటిస్తూ ఉంటాడు. దేవుడు నాకు ఆయుష్కాలం ఇచ్చినంత మేరకు, నా నోట్లో ఆయన తన వాక్యాన్ని ఉంచినంత వరకు, నా నాలుకను ఆయన కదిలింపచేసినంత వరకు, దేవుడు దేవుని కృపను బట్టి సురేష్ ఎప్పటికీ ఉచితంగా సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను మహాదేవుని మహాకృప వలన, ఆయన దయ వలన పరీక్షలు రాసాము, సర్టిఫికేట్లు తెచ్చుకున్నాము. దేవుని దయ వలన, దేవుని కృప వలన, దేవుని కటాక్షము వలన నేను దీన్ని ఉచితంగా పొందుకున్నాను. ఉచితంగా, 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 ఉచితంగా దట్స్ ఇట్. ఉచితంగా అందించాలి. పరీక్షలకు ఫీజు కట్టాం. అది కాదు నేను మాట్లాడుతున్నా. ఉచితంగా పొందినది ఉచితముగా అందించాలి. నేను బ్రతికున్నా లేకపోయినా క్రైస్ట్ చర్చ్ కువైట్ గమ్యము, లక్ష్యము ఇది కావాలి ఎప్పటికి. భవిష్యత్తులో క్రైస్ట్ చర్చ్ కువైట్ నుండి రాబోయే వాక్యోపదేశకులు, క్రైస్ట్ చర్చ్ కువైట్ నుండి రాబోయే సువార్తికులు, క్రైస్ట్ చర్చ్ కువైట్ నుండి రాబోయే జ్ఞానాన్ని బోధించేవారు ఎవ్వరైనా సరే తమను నమ్ముకుని తమ దగ్గరకు వచ్చిన వారికి, తమను నమ్మి తమను సువార్త ప్రకటన కార్యక్రమానికి పిలిచిన వారికి ఉచితముగా సువార్తను అందించగలగాలి. అప్పుడే మనం క్రైస్తవులం అని చెప్పుకోవడానికి, మనదొక సంఘం అని చెప్పుకోవడానికి, మనం దేవుని కొరకు పని చేస్తున్నామని చెప్పుకోవడానికి ఒక అర్థము, పరమార్థం ఉంటుందండి. లేకపోతే మనం వ్యాపారస్తులం అయిపోతాం. దైవభక్తి ఈ రోజు ఎలా అయిపోయిందంటే తిమోతికి రాసిన పత్రికలో అంటున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుష్యులు అంటున్నాడు చూడండి. దైవభక్తిని అనగా సువార్త ప్రకటనను డబ్బుకి ఎవరైతే అమ్ముకుంటున్నారో వాళ్ళు చెడిపోయిన మనస్సు కలిగిన వారట. అమ్ముకునేవాళ్ళు నేనంటుంటా. అమ్ముకునేవాళ్ళు. విశ్వాసులిస్తే, సభలు పెట్టించిన వారిస్తే ఆ పరిస్థితి వేరు. కానీ ఇంత కావాలి అని డిమాండ్ చేసేవాళ్ళు, ఇస్తే తప్ప మేము రామనేవాళ్ళు. అటువంటి వాళ్ళనమాట. ఎవరట వాళ్ళు? చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై, సత్యహీనులై, సత్యహీనులై. సత్యం లేదు వారిలో. సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుంటున్నారట. దైవభక్తి లాభ సాధనం. ఇప్పుడే లాభం సంపాదిద్దాం మనం. 4 మాటలు చెప్పి 4 రాళ్ళు వెనకేద్దాం. 4 మాటలు చెప్పి 4 రాళ్ళు వెనకేద్దాం. ఆ! ఇది పరిస్థితి. ఇది మారాలి. ఈ మార్పు మన నుండి మొదలు కావాలి. సరే ఎవరో చేయలేకపోతున్నారు అది మనకనవసరం. వాక్యంగా నేను మీకు చెప్పాను. మీరు న్యాయాన్యాయాలు ఆలోచించండి. విజ్ఞతతో మీరందరూ ఆలోచించాలి. మనం మన సంఘం నుండి ఈ సత్యాన్ని, ఈ జ్ఞానాన్ని ఉచితంగా అందించడానికి మనం ప్రయత్నిద్దాం. సమాజాన్ని సంస్కరిద్దాం. సమాజాన్ని జ్ఞానయుక్తముగా మనం మారుద్దాము. అనేకులను క్రీస్తుకు శిష్యులుగా మలచే ప్రయత్నం మనం చేద్దాము. కాబట్టి ఉచితముగా పొందినది ఉచితముగా ఇవ్వాలి. ఉచితంగా పొందింది ఉచితంగా ఇవ్వకూడదా? ఇవ్వలేమా? ఇవ్వటం ఏమన్నా తప్పా? ఆలోచించండి. ఇది పాఠం. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన కన్న తండ్రి, మీ బిడ్డలమైన మమ్మల్ని ప్రేమించి మీరు రాయించిన గ్రంథంలోని విలువైన సంగతులను సువార్త ప్రకటన ఎలా జరిగించాలి అనే దాని గురించి మీరు తెలిపిన విశేషములను బట్టి మీకు ధన్యవాదాలు. మీ బిడ్డలందరూ విన్నారు. అందరి హృదయాలలో వాక్యమును వెలిగింప చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. లైవ్‌లో ఉన్న మీ బిడ్డలందరినీ కాపాడండి. అందరి ఆరోగ్యములను కాపాడి సంరక్షించండి. మీ కుమార్తె సువార్తమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాము. ఆమెను తగిన ఆరోగ్యముతో తిరిగి సంఘమునకు చేర్చమని మిమ్మను ప్రాధేయపడుతున్నాము. ప్రార్థనా సహాయం అందరైతే కోరారో మీ బిడ్డలందరికీ సహకరించండి. జ్ఞానమును అందించిన ఆత్మీయ తండ్రికి దీర్ఘాయుష్యును, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి. మరి కాసేపట్లో జరగనున్న తరగతి కొరకు ప్రార్థిస్తున్నాము. ఆయన కార్యక్రమం అంతటిని క్షేమకరముగా జరిగించమని వేడుకుంటూ, మా దోషములు, మా పాపములు, అపరాధములు మన్నించి తిరిగి రేపు మేమందరము కలుసుకునేంత వరకు తగిన ఆయుష్షుతో, ఆరోగ్యంతో మమ్మల్ని అందరినీ నింపమని వేడుకుంటూ, లయలో ఉన్న మీ బిడ్డలందరినీ కాపాడి సంరక్షించమని ప్రాధేయపడుతూ, క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు అందిస్తున్నాం తండ్రి. ఆమేన్.